ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంస వాహనంపై సరస్వతీదేవిగా శ్రీవారి దర్శనం. తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. బాలమందిరం చిన్నారుల కోలాటం, మాడవీధుల్లో కళావేదికల సౌరభం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం. కాత్యాయని అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం. ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి హంస వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారిని హంస వాహనంపై ఆశీనులను చేసిన అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు సమర్పించాక వాహన మండపం నుంచి స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది. భక్తుల గోవిందనామ స్మరణల మధ్యన చతుర్మాడ వీధుల్లో స్వామివారి హంస వాహన విహారం నయనానందకరంగా సాగింది. స్వామివారికి భక్తులు హారతులు సమర్పించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన హంసవాహన సేవ ముందు టీటీడీ బాలమందిరం పిల్లల కోలాటం ఆకట్టుకుంది. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా బాలమందిరం పిల్లలను తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీరు శ్రీవారి వాహన సేవ ముందు ప్రదర్శించిన కోలాటాన్ని తిలకించిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ముగ్ధులయ్యారు. తిరుమాడ వీధులు కళా ప్రదర్శనలతో కలకలలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు టీటీడీ చేసిన ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవ శోభను ఇనుమడించేలా మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. మాడవీధుల్లో వాహన సేవ కోసం వేచి ఉండే భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని కలిగించడంలో భాగంగా కళావేదికలను ఏర్పాటు చేశారు. అన్నమయ్య, పెద్ద తిరుమలయ్య, త్యాగయ్య, తరిగొండ వెంగమాంబ, పురంధరదాసు పేర్లతో మొత్తం 5 కళావేదికలు భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ వేదికలపై వివిధ కీర్తనలను ఆలపిస్తున్నారు. అలాగే కీర్తనలకు తగినట్టుగా నృత్య ప్రదర్శన కూడా సాగుతోంది. భక్తులు వీటిని తిలకించి తరిస్తున్నారు. కళావేదికలపై జరుగుతున్న ప్రదర్శనలను తిలకించిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న టక్కర్ కు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు సమర్పించారు. బెజవాడ కనకదుర్గమ్మ కాత్యాయనిగా దర్శనమిచ్చింది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఈ రోజు ఉదయం కాత్యాయనిగా అలంకరించారు. అమ్మవారి దర్శనార్థం ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. కాత్యాయని అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ముందు జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణీయంగా సాగుతున్నాయి. వివిధ రకాల పౌరాణిక వేషధారణలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన హంస వాహన సేవ ముందు శ్రీవారు, పద్మావతిదేవి, మహావిష్ణువు తదితర వేషధారణలు భక్తజన రంజకంగా సాగాయి. తిరుపతిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇటు ప్రసిద్ధ కపిలతీర్థంతో పాటు తిరుపతిలోని పలు దేవి ఆలయాల్లో దసరా శోభను ఇనుమడింపజేస్తోంది. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. శేషాచల పర్వత మూలలో వెలిసిన కపిలతీర్థంలో శ్రీ కామాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. కపిలతీర్థంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారికి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ ఆలయంలో మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా గంగమ్మను శ్రీ లలితాదేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతి బొమ్మగుంటలోని గాంధీ భవన్లో చండీ హోమం వేదోక్తంగా జరిగింది. దసరా సంబరాల సందర్భంగా గాంధీ భవన్లో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి అమ్మవారిని కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై చండీ పారాయణంతో శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మరి కాసేపట్లో శ్రీ మలయప్ప స్వామికి జరిగే సింహవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.